परमसुखदम् केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशम् रामस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितम् सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। नारायण नारायण। సాయిరామ్. ఈరోజు జూమ్ నుంచి డైరెక్ట్ యూట్యూబ్ లింక్ పనిచేయడం లేదండి. అదేంటే కనెక్షన్ టైమ్ అవుట్ ఎర్రర్ వస్తుంది, అంటే నెట్వర్క్ ఎర్రర్ వస్తుంది. ఇంకొకసారి ప్రయత్నం చేస్తున్నానండి, ఒక్క నిమిషం. లేదండి, అక్కడనే అయిపోతుంది. కంటిన్యూ చేద్దాం. వేరే ఎవరైనా ట్రై చేయమని వాడు ఉన్నారు. అంటే హోస్ట్ గా లాగిన్ అవి ఉండాలండి. నేను రైట్ నౌ లాగిన్ అయి ఉన్నాను. వివేక్ లేడా? కో హోస్ట్ కూడా ట్రై చేయొచ్చాము. లైవ్ ఒక్క నిమిషం శ్రీకాంత్ గారికి ఇస్తానండి. అంటే ఇది జూమ్ కి యూట్యూబ్ కి మధ్య ఉన్న కనెక్టివిటీ అండి. సో బట్ ట్రై చేద్దాం. శ్రీకాంత్ గారు మీకు కో హోస్ట్ ఇచ్చానండి, మీరు ఒకసారి ట్రై చేస్తారా? మళ్ళీ ఒకసారి చెప్పండి, నాకు సరిగా అనిపడలేదు. మీకు కో హోస్ట్ ప్రివిలేజ్ ఇచ్చానండి, ఒకసారి లైవ్ ఆన్ యూట్యూబ్ ఇనిషియేట్ చేయడానికి ట్రై చేస్తారా జూమ్ నుండి? ఒకసారి ట్రై చేస్తాను.
నాకు ఆప్షన్ ఎక్కడ కనబడట్లేదండి. ఓకే. కో హోస్ట్ ఉండదు అనుకుంటున్నాను. ఓన్లీ హోస్ట్‌కే ఉంటుంది. ఓకే. లేకపోతే హోస్ట్ చేస్తానండి. ఒకసారి ట్రై చేసి. హోస్ట్ చేస్తే బై డిఫాల్ట్‌గా మీకు క్రెడెన్షియల్స్ అన్ని దాంట్లో ఉంటాయా? ఉంటాయండి. అంటే నన్ను మరలా మీరు కో హోస్ట్ చేయొచ్చు. చేస్తాను. నో ప్రాబ్లమ్. సత్సంగం. చేశానండి హోస్ట్. లైవ్ లింక్ క్లిక్ చేస్తాను. బట్ ఇది ఏమడుగుతుందంటే మళ్ళీ జీమెయిల్‌తో లాగిన్ అవ్వాలని అడుగుతోంది. అవునండి. అవును. సో ఏదైనా ఛానల్ ఇవ్వచ్చా లైవ్? ఏదైనా ఇవ్వండి ఈ రోజుకి, నో ప్రాబ్లమ్. ఆ లింక్ మనం పంపిస్తే చాలు మన మిత్రులకి. దెన్ సత్సంగ్ టైమ్స్‌లో ఇస్తున్నాను. వస్తుందండి. లేదంటే నేను ఆడియో సరేనండి, అయితే మొదలు పెడతాను. యదాకాశో ఋషికేశః నానోపాధిగతో విభుః తద్భేదాత్ భిన్నవత్ భాతి తన్నాసే కేవలో భవేత్. దేహాత్మ భావముచే దేహము తాను అనేది అధ్యాస ఏర్పడినది. దేహము పరిమితమై ఉన్నందున తాను పరిమితుడనని భావన కలుగుచున్నది. దేహమునకు పుట్టుక ఉన్నందున తాను పుట్టుక గలవాడనని అభిప్రాయం ఏర్పడుచున్నది. దేహము నశించును కనుక తాను నశించువాడనని ఆలోచన కదులుచున్నది. దేహము దృశ్యమై తెలియబడుచున్నది. తాను దృక్కుయై దేహమును దర్శించుచున్నాడు గాన తాను దేహము కన్నను అన్యమై ఉన్నాడు. భారతదేశంలో మీరు ఎవరినైనా సరే అన్నారు, ఎవరైనా కదిలించామనుకోండి, ఏమంటారంటే ఎప్పటికైనా పోవాల్సిందే కదండి. వచ్చాం ఈ భూమి మీదకి, ఎప్పటికైనా పోవాల్సిందే కదా, ఎవరైనా పోవాల్సిందే కదా అంటే భగవద్గీత వాక్యం జాతస్య ధ్రువో ధ్రువం జన్మ మృతస్య. ఇది అందరు నాలుగుల మీద నాట్యం ఆడుతుంది. ఆత్మబోధ ఏమని చెప్తుందంటే ఎప్పటికీ నువ్వు దేహానివి కాదు, ఎప్పటికీ నువ్వు పుట్టేవాడివి గిట్టేవాడివి కాదు. నువ్వు అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు నీకు ఆ అనుభవ జ్ఞానం వస్తే ఆ జ్ఞానంతో నువ్వు ఆ నిర్వచనాన్ని తెలుసుకున్నప్పుడు, ఆ నిర్ణయాన్ని పొందినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సాధారణంగా సకల జీవరాశి ఆయా శరీరాన్ని ధరించినటువంటి ఏ శరీరం అయితే ఉంటుందో ఆ శరీరం తానే అనేటటువంటి భావాన్ని కలిగి ఉంటుంది. ఒక మానవుడికి ఉన్నటువంటి బుద్ధి వికాసం వలన తాను సాక్షి, శరీరి, దేహి అనే నిర్ణయాన్ని పొందగలదు. తాను అశరీరి అనే నిర్ణయాన్ని కూడా పొందవచ్చు. ఈ శరీరి అనే నిర్ణయంతో ఉండటం వలన దేహాత్మ భావం అనే బంధం పోదు, కర్మబంధం. అశరీరి అనే లక్షణంతో ఉండటం వలన కాలబంధం పోదు. రెండు ఉన్నాయన్నమాట. ఒకటి సృష్టికి సంబంధించింది, రెండవది శరీరానికి సంబంధించింది. సృష్టికి సంబంధించిందంతా కాల లక్షణంలో ఏర్పడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వ్యష్టికి సంబంధించిందంతా కూడా కర్మ అనే లక్షణంతో ఏర్పడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంతే. మొత్తం మీద
వేదాంతం మొత్తం అంతా కూడా పరిశీలిస్తే, సాధనలన్నీ పరిశీలిస్తే, స్థితిభేదాలన్నీ పరిశీలిస్తే మొత్తం ఈ శ్లోకంలో ఇమిడ్చారన్నమాట సూక్ష్మంగా. ఆకాశం ఎలా అయితే కొండ పగలగొట్టినంత మాత్రాన కొండలో ఉన్న ఆకాశం బాధితం అవడం లేదు, మార్పు చెందటం లేదు, పరిణామం చెందటం లేదు, అలాగే ఈ దేహం పడిపోయినంత మాత్రాన ఈ దేహంలో ఉన్నటువంటి ఆకాశం మార్పు చెందదు. ఆకాశమే మార్పు చెందనప్పుడు ఆకాశానికి ఆధారంగా ఉన్నటువంటి ఆత్మ అసలు మార్పు చెందదు. ఆత్మకున్న మొదటి లక్షణమే మారకపోవుట. ఇది సామాన్య లక్షణం. ప్రతి దాంట్లో సామాన్య లక్షణాలని విశేష లక్షణాలని గుర్తించాలి. ఉపమానాన్ని ఎప్పుడూ కూడా సామాన్య లక్షణం మీద కానీ విశేష లక్షణం మీద కానీ వేస్తారు. అలంకారికంగా కవులు చెప్పేటప్పుడేమో విశేష లక్షణాల మీద ఉపమాలంకారాన్ని వేస్తారు. సాధారణంగా వేదాంతంలో విశేష లక్షణం మీద అలంకారికంగా చెప్పరు. అది జ్ఞాన మార్గానికి సరైన విధానం కాదు. జ్ఞాన మార్గంలో ఎప్పుడూ కూడా సామాన్య లక్షణాన్ని స్వీకరిస్తారు. చిన్నప్పుడు మనకి లెక్కలు చెప్పేటప్పుడు వీటన్నిటిలో కామన్ ఏమిటి అని కామన్ బయటికి తీసేటటువంటి పద్ధతి. జీవులందరూ మానవులే తప్పు, మానవులందరూ జీవులే. జీవులు అనేది పెద్ద రాశి, ఆ రాశిలో కొద్ది భాగం మానవులు. కాబట్టి మానవులందరూ జీవులే అనాలి కానీ జీవులందరూ మానవులే అనకూడదు. ఇలా జాగ్రత్తగా ఏది అన్వయమో ఏది వ్యతిరేకమో తెలిసి చేయవాలి. ఆకాశమే కొండ అయింది అనకూడదు. ఆకాశంలో నుంచి కొండ వచ్చింది అనొచ్చు. ఎందుకని? ఆకాశంలో నుంచి సర్వ సృష్టి వచ్చింది కాబట్టి, అది అన్నింటికీ అవకాశం ఇచ్చింది కాబట్టి ఆకాశమే కొండ అయింది అనకూడదు. ఉదాహరణ అట్లా బ్రహ్మము సృష్టికి అవకాశం ఇచ్చింది. ఎందుకని? అది ఆకాశానికి ఆధారం కాబట్టి, సర్వానికి ఆధారం కాబట్టి. ఈ సర్వాధార స్థితిలో ఉంటేనేమో కర్మబంధం పోయింది. దీని అవతల నిరాధార స్థితి ఉంటుంది. ఆ నిరాధార స్థితిలో ఉంటేనేమో కాలబంధం. ఇలాగా ఏకకాలంలో ముక్తిని మోక్షాన్ని రెండింటినీ అందించే ప్రయత్నం చేస్తున్నారు ఈ శ్లోకం. ఒక పక్కేమో కొండ, కొండలో ఉన్న ఆకాశము, మఠము, మఠములో ఉన్న ఆకాశము, పటము, పటములోనున్న ఆకాశం, దహరము, దహరమునున్న ఆకాశం, కైవల్యము, కైవల్యమునందున్న ఆకాశం. ఇట్లా పంచ గగన పద్ధతిని సూచనగా ఈ శ్లోకంలో చెప్తుంది. అవి చిన్నం అవడం వలన ఆ ఆకాశ లక్షణాన్ని ఆధారంగా ఏర్పడినటువంటి పరిమిత ఆకార రూపం, ఆకాశం, ఆకారం, అవకాశం, జాగ్రత్తగా గమనిస్తే ఆకారం చిన్నమైనంత మాత్రాన ఆకాశం బాధించబడటం లేదు. ఈ సామాన్య లక్షణాన్ని మనం నిజ జీవితంలో అనేక సార్లు చూడవచ్చు. అలాగే ఆ సామాన్య లక్షణాన్ని మీకు అన్వయం చేశారు. అంటే దేహ లక్షణానికి, దేహి లక్షణానికి అన్వయం చేశారు. మీరు ఈ విభాజక న్యాయాన్ని విస్తారంగా చూడాలి అంటే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అని భగవద్గీత, దాంట్లో బాగా పరిశీలించవచ్చు. అందులో క్షేత్రమనగా ఏమి, క్షేత్రజ్ఞుడు అనగా ఏమి, క్షేత్రము నిరుగువాడే క్షేత్రజ్ఞుడు అని స్పష్టమైన నిర్వచనం ఉంటుంది. ఈ శరీరి అన్న నిర్ణయం పొందనటువంటి వాడెవడైతే ఉన్నాడు, అంటే నాలుగవ శరీరం అనే నిర్ణయం ఎవరైతే పొందలేదు, లేదు నాలుగవ అవస్థ అని చెప్పబడుతున్నటువంటి తురియావస్థ, మూడవస్థలందు మారని అనుస్యూతమై ఉన్నటువంటి ఒకే ఒక అవస్థ. ఆ తురియ శరీరం శరీరి, అది శరీరం కాదు. ఈ శరీరి తర్వాత సమిష్టి కూడా లేనటువంటి దశలో అశరీరిగా మారిపోయింది. అక్కడేమన్నారు? ఆత్మాతీతం కేవలాత్మ
అనేటటువంటి ప్రతిపాదనని ఉపనిషత్తు చేసింది. ఈ ఆత్మయే అక్కడ కేవలాత్మగా ఉంది. కాలబంధాన్ని అతిక్రమించినప్పుడు అక్కడ కేవలాత్మగా, కర్మబంధాన్ని అతిక్రమించినప్పుడు ఆత్మగా. ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. జ్ఞాన మార్గంలో మనకి 2 స్థాయి భేదాలని అందిస్తున్నారు ఒకే చోట. సమిష్టిగా లేకుండా పోవడం, సమిష్టిగా కూడా లేకుండా పోవడం. సమిష్టి అనేది బ్రహ్మాండం అవ్వచ్చు, విశ్వాండం అవ్వచ్చు, సర్వము కూడా అయి ఉండొచ్చు. సమిష్టి ఇంతవరకైనా పరిమితి లేదు. పిండాండం అంటే ఇదిగో ఈ దేహం అనే ఓ పరిమితి కనబడుతుంది కాబట్టి ఈ దేహం వరకు అని చెప్పాలి. పిండాండ సాక్షి, బ్రహ్మాండ సాక్షి, సర్వసాక్షి. పిండాండ కారణం, బ్రహ్మాండ కారణం, మహాకారణం, సర్వకారణం. కారణస్థితులలో కూడా ఇలా స్థాయి భేదాన్ని మనం జ్ఞాన మార్గంలో గుర్తించాలి. స్థితి భేదాన్ని, స్థాయి భేదాన్ని మాత్రమే అందించేదానికి జ్ఞాన మార్గము అని పేరు. నామ, రూప, క్రియ, గుణ, నటన ఈ 5 అంశాలపై ఆధారపడినవి మిగిలిన మార్గాలు. జ్ఞాన మార్గం కేవలం స్థితి భేదం, స్థాయి భేదం మీద మాత్రమే విచారణ చేయమంటుంది. మిగిలినటువంటి నామ, రూప, క్రియ, నటన గుణములను వ్యవహార కాలంగా భావించి నిరసించమంటుంది. అది తత్కాలవత్, అంతేగాని అది శాశ్వతమైనటువంటిది కాదు. తత్వములో తత్ శాశ్వతమైన, త్వం తత్కాలవత్ అశాశ్వతమైన. ముందు ఆధార ఆధేయములు, అధిష్టాన ఆశ్రయములనే పద్ధతిగా తన్నిర్ణయం, తత్ యొక్క నిర్ణయాన్ని పొందాలి. తత్ యొక్క నిర్ణయం పొందిన తర్వాత తద్రహితం అనేటటువంటి పరిణామాన్ని కూడా పొందాలి. పరం, తద్రహితం, పరాత్పరం, పరతత్వం అనే నిర్ణయాన్ని కూడా పొందాలి. జాగ్రత్తగా ఈ పరిణామాన్ని మనం పట్టుకునే ప్రయత్నం, గుర్తించే ప్రయత్నం చేయాలి. చదవండి. ఈ సత్యమును గ్రహించలేని అజ్ఞాన దశలో తాను ఉపాధికి పరిమితుడనని భావించుచున్నాడు. తత్వజ్ఞానం లేనప్పుడు, అసలు తత్వజ్ఞానం గురించి ఏ ప్రయత్నము లేనప్పుడు, ఏ సాధన లేనప్పుడు, ఏ విచారణ లేనప్పుడు మానవ జీవితం ఎలా ఉంటుంది అంటే, ఈ కాలు, చెయ్యి, ఈ పంచేంద్రియ సంఘాతం, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరింద్రియ, విషయేంద్రియ, ప్రాణేంద్రియ సంఘాతమైనటువంటి ఈ శరీరమే నేను అనేటటువంటి దృఢమైన భావం కలిగి, దీని యొక్క మూలాన్ని విచారణ చేసి జ్ఞాత, కూటస్థుడు అనేటటువంటి లక్షణాన్ని తత్వజ్ఞానంతో తెలుసుకోవాలి. ఈ జ్ఞాత, కూటస్థుడు స్వప్రకాశ అభిన్నులు, ప్రత్యక్ పరమాత్మలు, స్వప్రకాశ అభిన్నులు. స్వప్రకాశ స్థితిలో వీళ్ళిద్దరూ ఒకటే, స్వరూప జ్ఞాన స్థితిలో వీళ్ళిద్దరూ ఒకటే. అక్కడ ఏ సమిష్టి సాక్షి ఉన్నాడో ఇక్కడ ఆ వ్యష్టి సాక్షి కూడా వాడే. వాడే అంటే అర్థం ఇందాకే చెప్పా, సృష్టి అందరికి అవకాశం ఇచ్చింది. సాక్షిత్వ స్థితిలో లక్షణం చేత, లక్షణ సామ్యం చేత కూటస్థము, జ్ఞాత ఒకటే అయి ఉన్నాయి. తురీయ స్థితిలో ఈ రెండు ఒకటే అయి ఉన్నాయి. కావున జాగ్రత్తగా దీన్ని మనం గమనించాలి. చదవండి. ఈ విషయంను ఆకాశ ఉపమానము ద్వారా ఆచార్యులు తెలియజేయుచున్నారు. ఏమండి, అమెరికాలో ఆకాశం వేరే, ఇండియాలో ఆకాశం వేరే అన్నారు అనుకోండి. నేను చూశానండి, అక్కడ ఆకాశం వేరే, ఇక్కడ ఆకాశం వేరే అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒరే, ఆకాశం అంతటా ఒకటేరా బాబు, ఏ దేశం అయినా సరే, భూమి మీద ఏ స్థానంలో అయినా ఆకాశం ఒకటే నాయన అన్నా. ఏమండి, అయితే నేను చంద్రుడి మీదకి వెళదాను, అక్కడ ఆకాశం వేరేనా అన్నా. చంద్రుడి మీద కూడా ఆకాశం ఒకటే నాయన, ఇక్కడే ఆకాశం ఉంది, అక్కడ అదే ఆకాశం ఉందండి. సరే, అయితే ఇంకెక్కడికైనా వేరే గ్రహాల మీదకి వెళదామంటే అక్కడ ఆకాశం వేరే.
ఆకాశం వేరువేరుగా ఉండదా బాబు? ఆకాశం అంతటా ఒకటే. అన్ని గ్రహాలకి అవకాశం ఇచ్చినటువంటి ఆకాశం అంతటా ఒకటే. బ్రహ్మాండ వ్యాప్తమై ఉన్నటువంటి ఆకాశం అంతా ఒకటే. ఇలా ఒకటే 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 సమానం, ఒకటే ఒకటే ఏకం సమానం, ఏకం సమం, ఏకం సమం, ఏకం సమం అనే సామాన్య లక్షణానికి మానవుడు మారాలి. ఎందుకనిట? అనేకం భిన్నం అసమం అనే దాంట్లో చిక్కుకున్నాడు. దేహాత్మభావం వలన అనేకము అసమము అయినటువంటి వ్యావహారాత్మక బుద్ధియే, వ్యావహారాత్మక విశ్వతైజస ప్రాణ్యులే తానని భ్రమిస్తున్నాడు. ఈ భ్రమను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చదువు. ఆకాశము అనంతమై ఉన్నది. ఒక కుండ తయారైనది. కుండలో ఆకాశము నిలిచి ఉన్నది. ఎన్ని కొండలు చేసినను అన్ని కొండలలో ఆకాశము గోచరించును. ఆకాశం యొక్క అనంత తత్వము తెలియని అజ్ఞాని ఆకాశము కొండలకు పరిమితమై ఉన్నదని భావించాం. ఒక్కొక్క కుండలో ఒక్కొక్క ఆకాశం ఉన్నట్లు భావించాం. అంతే. ఇప్పుడు చూసాం కదా, నా ఆకాశం వేరే, నీ ఆకాశం వేరే, నా శరీరం వేరే, నీ శరీరం వేరే, నాలో ఉన్న జీవుడు వేరే, నీలో ఉన్న జీవుడు వేరే అని ఎన్నన్నా చెప్పచ్చు. కానీ నాలో ఉన్న ఆత్మ వేరే, నీలో ఉన్న ఆత్మ వేరే అని చెప్పరాదు. ఇలా చెప్పేటటువంటి పరిమిత మార్గాలు కూడా నేటి కలియుగంలో గమనించవచ్చు. ఇది ఈ యుగంలో మాత్రమే గమనించవచ్చు. కృత త్రేతాయుగ ద్వాపర యుగాలలో ఆత్మ భిన్నమని చెప్పేటటువంటి లక్షణం లేదు ఎక్కడ. ఒక కలియుగంలోనే అట్లా గమనించాం. మనంతా ఆత్మలండి అని చెప్పేవాడు. ఆత్మలు అనే బహువచన శబ్దం లేదు. ఉపనిషన్మతంలో, సనాతన ధర్మంలో జీవులు ఉంది కానీ ఆత్మలు అన్న బహువచన ప్రయోగం లేదు. అంతా కలిపి ఆత్మ ఒకటే. సకల జీవరాశి కలిపి ఆత్మ ఒకటే. సకల సృష్టి కలిపి ఆత్మ ఒకటే. అంతేగాని మీ దేశంలో వేరే ఆత్మ, నా దేశంలో వేరే ఆత్మ, మీ శరీరంలో వేరే ఆత్మ, నా శరీరంలో వేరే ఆత్మ, ఇదంతా ఎటువంటి పద్ధతి అంటే నీ కొండలో ఆకాశం వేరే, నా కొండలో ఆకాశం వేరే అని చెప్పేటటువంటి భ్రాంతిగత పద్ధతి. ఘటము తయారైనదే గాని ఆకాశం తయారు కాలేదు. అది మరి కొండలు తయారు చేసేడే కానీ ఆకాశాన్ని తయారు చేయలేదు. చిన్నపిల్లాళ్ళు చూడండి, ఆడుకునేటప్పుడు నీ బొమ్మలు వేరే, నా బొమ్మలు వేరే, నీ టిఫిన్ బాక్స్లో ఏముంది, నా టిఫిన్ బాక్స్ ఏముంది. ఇప్పటికీ పెద్దవాళ్ళని గమనిస్తూ ఉంటే ఒక దగ్గర కూర్చున్నారంటే ఇలాగే ఉంటారు. జాగ్రత్తగా గమనిస్తే అది భ్రాంతి తెలియటంలే. కుండలో ఆకాశం, కుండని అయితే కుమ్మరి తయారు చేయగలడు కానీ ఆకాశాన్ని తయారు చేయలేడు కదా. బ్రహ్మము సృష్టికి సాక్షి, ఆత్మ సృష్టికి సాక్షి, ఎష్టికి సాక్షి. కాబట్టి అన్ని కొండలలో ఉన్న ఆకాశం ఒక్కటే. ఘటము నశించునే గాని ఆకాశము నశించదు. కాలాంతరంలో కొండ నేల మీద పడితే ఘటం నశిస్తుంది తప్ప ఆకాశం నశించటం లేదుగా, మార్పు చెందటం లేదుగా. ఘటము ఆకాశములోనే తయారైనది కనుక ఆకాశము ఘటమునకు పరిమితము కాదు. అది దేని చేత దేనిలో ఏది తయారైందో అది దానిని పరిమితింప చేయగలదు. ఘటమును ఒక చోట నుండి మరి ఒక చోటకి తరలించినప్పుడు ఘటము కొనిపోబడునే గాని ఆకాశమును తరలించుట జరగదు. అది మార్కెట్కి వెళ్ళావు, కొండ కొన్నావు కొమ్మరి దగ్గర, అప్పుడు కొండలో ఉన్న ఆకాశం కొమ్మరి దగ్గర ఉంది. కొండ ఇంటికి తెచ్చుకున్నావు, కొండనే తెచ్చుకున్నాను కానీ కొండలో ఉన్న ఆకాశాన్ని కూడా తెచ్చుకున్నాను అన్నాడు. నువ్వు ఏం కొనడానికి వెళ్ళావు బాబు అంటే కొండలో ఉన్న ఆకాశాన్ని కూడా కొన్నానండి అన్నాడు. ఏం తెచ్చావు బాబు అంటే కొండలో ఉన్న ఆకాశాన్ని కూడా తెచ్చానండి అన్నాడు. అదేంటయ్యా, కొండ కొంటే కొండలో ఉన్న ఆకాశం రాదా, వేరుగా చెప్తావేమిటి అన్నట్టు.
కొండలో ఉన్న ఆకాశం వేరుగా లేదయ్యా, ఆకాశంలోనే కొండ ఉంది అనేటటువంటి తార్కిక జ్ఞానం కలిగి ఉండాలి. ఈ మీమాంస, అందుకే విచారణా పద్ధతిని మీమాంసా పద్ధతి అంటారు. ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస అని రెండు దర్శనాలు ఉన్నాయి. పూర్వ మీమాంస అంతా కూడా చార్వాక దర్శనం, అంటే వస్తుగతమైన దర్శనం. ఉత్తర మీమాంస అంతా కూడా తత్వగతమైనటువంటి దర్శనం. ఈ సత్యాన్ని మనం గుర్తుపట్టుకోవాలి. రెండు రకాల విచారణలు భారతదేశంలో ప్రబలంగా కనబడుతుంది. వస్తుగతమైన సత్యాన్ని మాత్రమే ఒప్పుకునేటటువంటిది చార్వాక దర్శనం. అంటే ఉండే సత్యం, అసలు ఆకాశం లేనే లేదండి. 4 భూతాలే. చార్వాక దర్శనంలో 4 భూతాలే ఉంటాయి. అంటే వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ 4 ఉన్నాయి. ఆకాశం అనేది చార్వాక దర్శనంలో లేదు. ఎందుకంటే అది వస్తువు కాదు కాబట్టి, అది తత్వం కాబట్టి. అది తత్వం అయినప్పుడు మిగిలిన 4 కూడా తత్వములే సమిష్టి స్థితిలో. అయితే స్థూల దర్శనం మాత్రమే కలిగినటువంటి వాళ్ళకి అనుభవానికి వస్తున్నటువంటిది వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ 4 మనకి అనుభవానికి వస్తున్నాయి. ఈ ఆకాశం అనేది అనుభవానికి రావడం లేదు. అనుభవానికి రావడం లేదు కాబట్టి అది లేదండి. మనం కూడా ఈ ప్రాథమికంగా మానవుల బుద్ధి అంతా కూడా ఈ చార్వాక దర్శనానికే ఎదిగి ఉంటుంది. ఈ ఎదుగుదలనే మనం విజ్ఞానంగా భావించి దీన్ని పొందుతూ ఉన్నాము. అందువలన ఈ వస్తుమయ దర్శనం నుంచి తత్వమయ దర్శనానికి మానవుడు ఎదగాలి. అప్పుడు మాత్రమే తనలో ఉన్న సాక్షిని, శరీరిని, దేహిని గుర్తించగలుగుతాడు. చదవండి. ఘటము కదులునప్పుడు కూడా అది ఆకాశంలోనే కదులుచున్నది. ఆకాశంలో కొండ కదులుతుంది కానీ కొండలో ఉన్న ఆకాశం కదులుతుందని చెప్పరాదు. అది కొంచెం ఇంటర్నెట్ కనెక్షన్ అన్స్టేబుల్ గా ఉందండి ఈరోజు. ఓకే, ఆకాశము సర్వత్రా నిండి ఉండుటచే రాకపోకలకు ఆస్కారము లేదు. అంతటా ఉన్నదానికి రాకపోక ఎక్కడ? అంతటా ఉన్నటువంటి ఆకాశానికే లేనప్పుడు ఆకాశానికి ఆధారంగా ఉన్న ఆత్మకి ఎక్కడుంది? ఆకాశమే గోచరించను లేదు. అది చేతిలో ఆకాశాన్ని చూపెట్టరా బాబు అంటే చేతిలో ఎవరైనా చూపెట్టగలరా? అరచేతిలో వైకుంఠం సృష్టించి చూపెట్టేస్తాడరా బాబు అనేటటువంటి నానుడి ప్రజల నోడవలో ఉండాలి. వాటితో జాగ్రత్తలు. అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు, చేతిలో ఆకాశాన్ని ఎట్లా చూపిస్తాం? అంతటా ఉన్న ఆకాశంలో ఇతను ఉన్నాడే గాని వాటి చేతిలో ఆకాశం ఉంది. ఆ గుప్పెట మోసి గుప్పెటలో ఆకాశాన్ని బంధించానన్నట్టు ఒక ఆయన. నా గుప్పెట్లో ఆకాశం ఉంది చూడు అన్నట్టు. గుప్పెట్లో ఆకాశం అంటే ఆకాశంలోనే వాడు ఉన్నాడు అసలు. ఇలా జాగ్రత్తగా భ్రాంతిగతమైన విచారంలో పడకుండా ఉండాలి. ఇదంతా కూడా మ్యాజికల్, అంటే ఇంద్రజాల సమమైనటువంటిది జగద్భాష. ఈ జగత్తు ఎలా కనబడుతుందయా, జగత్తు ఎలా భాషిస్తుంది అంటే ఇంద్రజాల సమంగా కనబడుతుంది. ఆ ఇంద్రజాలకుడు ఏం చేస్తాడు? ఇలా అని గోడలో నుంచి ఓ బంతి చేస్తాడు, అలా అని కుర్చీలోంచి ఓ బంతి చేస్తాడు, అలా అని మనిషిలో నుంచి ఓ బంతి చేస్తాడు. మరి ఇలా వస్తాయా? రావు. అతని హస్తలాఘవం చేత ఆ బంతిని కనబడి మళ్ళా అదే బంతి అట్నుంచి ఇటు ఇట్నుంచి ఇటు తిప్పి మరలా కనపడకుండా పోయేటట్టుగా కూడా చేస్తాడు. అలాంటి రాకడా పోకడా కలిగినటువంటి ఇంద్రజాల సమమైనటువంటి పద్ధతి ఈ సృష్టిలో ఉన్నది. ఇదంతా కర్మచక్ర పరిధిలో ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని మనం సత్య వస్తువుగా, సత్య పదార్థంగా, సత్యంగా, సత్తుగా గుర్తించవలసిన అవసరం లేదు. యథార్థమైనటువంటి సత్తు ఏ మార్పు చెందటం లేదు. ఘటము వికారము చెందును, ఆకాశము అవికారి అయి ఉన్నది. అది వికారి అవికారి.
మానవుడు తన జీవితం మొత్తం మీద వికారములు షడ్వికారములతో కూడుకొని జీవిస్తున్నాడా, అవికారిగా ఉన్నాడా? నేను విలక్షణుడను, నేను సాక్షిని, నాకు షడ్వికారములు లేవు అనేటటువంటి నిర్ణయంతో జీవించాలి. ఘటము వలె శరీరము వికారము చెందును, జగత్తు పరిణామయుతము, దేహాదులు కూడా ప్రపంచంలోనే జనించుట చేత అవి కూడా పరిణామశీలమై ఉన్నవి. పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలోనే, పంచీకరించబడినటువంటి ఈ ప్రపంచంలోనే పంచీకృత భాగంగా ఈ శరీరం వచ్చింది. 5×5 ఏర్పడింది. పరిణామం జరుగుతుంది. ఎందువల్ల జరుగుతుంది? పరిణామం చెందేటటువంటి పంచభూతాల చేత తయారైంది. అంతేగాని దాని అవతల ఉన్నటువంటి సర్వాధారమైనటువంటి ఆత్మ చేత కానీ బ్రహ్మము చేత కానీ ఇది నిర్ణయించబడలేదు. కాబట్టి దేహము ఘటము వంటిది, అందున్న ఆకాశము ఆత్మ వంటిది, బ్రహ్మాండము ఘటము వంటిది, దానికి ఆధారమైనటువంటి బ్రహ్మము సాక్షి, సృష్టి సాక్షి బ్రహ్మము, వ్యష్టి సాక్షి ఆత్మ. జడమగు వస్తువు తనను గాని తనకు అన్యమైన దానిని గాని తెలుసుకొనలేదు. అది ఒక కుర్చీ మరొక కుర్చీని తెలుసుకోలేదు, ఒక సోఫా మరొక సోఫాని తెలుసుకోలేదు, ఒక ఫ్యాన్ మరొక ఫ్యాన్ తెలుసుకోలేదు, ఒక టీవీ మరొక టీవీని తెలుసుకోలేదు, ఒక మొబైల్ మరొక మొబైల్ తెలుసుకోలేదు. ఇట్లా వస్తుగతమైన ప్రపంచంలో ఏ వస్తువు మరొక దాన్ని తెలుసుకోలేదు. చైతన్యమైనటువంటిదే తెలుసుకోగలిగే శక్తి కలిగింది. అందువల్ల నీకు తెలుసుకోగలిగే శక్తి ఉందా లేదా అని మానవుడు ప్రశ్నించుకోవాలి. నేను దేనైనా గుర్తించగలిగే శక్తిని కలిగి ఉన్నానా లేదా? కలిగి ఉన్నాను. ఆ గుర్తించగలిగే శక్తి చైతన్యం యొక్క లక్షణం. జడ లక్షణం శరీరం. శరీరం నేను అనుకోవడం జడ పద్ధతి, అది చైతన్యం నేను కాదు. జడ చైతన్య విమర్శ చేసి చైతన్యమే నేననే నిర్ణయాన్ని మొట్టమొదట పొందాలి. చైతన్యమే తెలుసుకొనును. దేహము జడము గనుక తనను గురించి గాని అన్యమైన వస్తువులను గురించి గాని తెలియదు. డాక్టర్ గారు కూడా శరీర సమానుడే అనుకోండి, అప్పుడు మరో శరీరాన్ని ఎలా ఉన్నటువంటి సమస్యను ఎలా గుర్తిస్తాడు? ఆయన చైతన్య స్వరూపుడు కాబట్టి మరొక శరీరంలో వచ్చిన సమస్యను తెలుసుకుని పరిష్కరిస్తాడు. అలాగే ప్రతి శరీరము అంతే. ఆ శరీరంలో ఉన్నటువంటి చైతన్యమే నేననే ఉండేవాడు. అందుకని ఆత్మకి ఎన్ని లక్షణాలు చెప్పారు? 5 లక్షణాలు. నేను సత్స్వరూపుడను, నేను చైతన్య స్వరూపుడను, నేను ప్రకాశ స్వరూపుడను, నేను జ్ఞాన స్వరూపుడను, నేను ఆనంద స్వరూపుడను. ఈ 5 లక్షణాలతో ఉన్న నేనుని గుర్తించాలి. ఇది శరీరి. కళ్ళజోడు తనను తానుగా దేనిని చూడజాలదు. మనము కళ్ళజోడు ద్వారా సమస్తమును దర్శించగలుగుతాము. శరీరం కళ్ళజోడు లాంటి పరికరం. అంతే, సింపుల్ గా ఉపమానం చెప్పేశారు. చూడండి, సులభమైన పద్ధతి. మనం శరీరాన్ని ఉపయోగించుకునే కదండి. నేను ఈఫిల్ టవర్ చూశాను, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూశాను, సిడ్నీ బ్రిడ్జ్ చూశాను, అంటార్కిటికాకి వెళ్ళాను, ఎవరెస్ట్ పర్వతం ఎక్కాను, ఇలా ఎన్నన్నా చెప్పవయ్యా బాబు. నేను కాశీ వెళ్ళాను, నేను రామేశ్వరం వెళ్ళాను, నేను కేదార్నాథ్ వెళ్ళాను, నేను తిరుపతి వెళ్ళాను, ఇలా ఎన్నన్నా చెప్పవయ్యా బాబు. నేను జపం చేశాను, తపం చేశాను, లేకపోతే ధ్యానం చేశాను, లేకపోతే గోపురం ఎక్కాను, లేకపోతే పిరమిడ్ ఎక్కాను, ఇలా ఎన్నన్నా చెప్పు. ఇదంతా దేంతో చేసావు? శరీరంతో చేసావా? చైతన్యంతో చేసావా? శరీరం చేసిందంటే శరీరము స్వయముగా తనకు తాను వెళ్ళాలి. శరీరం జడం, కళ్ళజోడు లాంటిది. కళ్ళజోడు పెట్టుకుని నువ్వు చూడవచ్చేమో కానీ కళ్ళజోడు స్వయంగా చూడదాం, శరీరం స్వయంగా చూడదాం. కావాలంటే మనం ఒక శవం దగ్గరికి వెళ్ళి ఆ శవాన్ని ఏమైనా చూడమంటే చూస్తుందా? వినమంటే వింటుందా? తినమంటే తింటుందా? ఏ క్రియలు లేవు దానికి.
పడి ఉండటం తప్ప. అటువంటిది ఈ శరీరం. జాగ్రత్తగా గుర్తించాలన్నమాట. శరీరమే గనక సశక్తమై ఉంటే శవము కూడా సశక్తమే అయి ఉండాలి కదా. అది సశక్తం కాదు కదా, అశక్తం. దీనికున్న శక్తి అంతా చైతన్యంలో ఉందే గాని శరీరంలో లేదు. శరీరం కేవలం పనిముట్టు. పెద్ద బాక్సర్ దగ్గరకో, బాడీ బిల్డర్ దగ్గరకో, లేకపోతే రెజ్లర్ దగ్గరకో వెళ్ళారు. వాడి కొండ అంత శరీరం ఉందనుకో. ఆ కొండ అంత శరీరం అందులోంచి చైతన్యం తప్పుకుందనుకోండి, ఏమీ లేవదు. నేల మీద పడుతుంది. లేవమంటే లేవదు, దాని పనులు చేయమంటే చెయ్యదు. అప్పటి వరకు చేసిన విశేష కార్యక్రమాలన్నీ చేయమంటే చెయ్యదు. ఆయన అద్భుత ప్రతిభాశాలి అండి. గొప్ప గొప్ప నాటకాలు వేసాడండి, గొప్ప గొప్ప సినిమాలు ఆడాడండి. గొప్ప గొప్పవన్నీ వాడి జీవితంలో చేసిన గొప్ప గొప్ప పనులన్నీ వాడి శవం దగ్గర ఏకరవు పెట్టామండి. అది ఏమైనా లేస్తుందా? ఏమైనా చేస్తుందా? చేయదు కదా. కాబట్టి అందులో ఉన్నటువంటి శరీరి లేడు. అందులో ఉన్నటువంటి శరీరి ఆ స్థానంలో లేడు. శరీరి తప్పుకున్న తర్వాత శరీరం నిష్ప్రయోజనం, కళావిహీనం. ఇది మనం దీన్ని తెలుసుకోవడం కోసమే ఆఖరి చూపులకు వెళ్ళమని చెప్తారు. ఆఖరి చూపులకు వెళితే అంటే వాడు మాట్లాడగలిగే స్థాయిలో ఉండగా వెళ్ళమని అర్థం. పోయిన తర్వాత వెళ్ళమని కాదు. వెళితే కాస్త జీవిత సారాంశమైన ఓ మాట చెప్తాడు. లేదు కనీసం ఆ శరీరి, ఆ జీవి అందులో నుంచి అలా నిష్క్రమిస్తున్నాడో తెలుస్తుంది. కనీసం ఈ నిష్క్రమించేటటువంటి వాడు రెండు స్థాయిలో ఉంటాడు. ఒకడేమో జీవుడు, ఒకడేమో శరీరి. సాక్షిగా ఉండి శరీరాన్ని వస్త్రము వలె జీర్ణమైన వస్త్రమును ఎట్లా వదిలివేశాడు, అలా వదిలివేసేటటువంటి కెపాసిటీ కలిగినటువంటి వాడు, స్థితి కలిగినటువంటి వాడు, శక్తి కలిగిన వాడు శరీరి. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాణి గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయామి నవాణి దేవి. ఈ జీవుడు ఈ శరీరం మీద ఉన్నటువంటి భ్రాంతి చేత వదిలిపెట్టి మరొక శరీరంలోకి ప్రవేశిస్తాడు. శరీరి అన్నాం అనుకోండి, శరీరికి ఈ దేహమైనా ఆ దేహమైనా శరీరియే. దేహాంతర ప్రాప్తి లేదు శరీరికి దేహాంతర ప్రాప్తి లేదు. వాడు అన్ని శరీరాలలో సాక్షిగానే ఉన్నాడు. జీవుడు వీడికి మాత్రమే దేహాంతర ప్రాప్తి. కర్మవశాత్, అతనికి ఉన్నటువంటి ఆసక్తి చేత, అతనికి ఉన్న సంగత్వం చేత. వీళ్ళిద్దరూ ఈ రెండు స్థాయి భేదాలని గుర్తించి నువ్వు శరీరిగా ఉండాలి, ఇప్పుడు కూడా జీవుడుగా ఉండకూడదు. వీళ్ళిద్దరూ శరీరానికి భిన్నమే. వీళ్ళిద్దరూ జడ వస్తువులు కాదు. ఒకటేమో ప్రాతిభాషికమైన వ్యావహారికమైన చైతన్యం, రెండు పారమార్థికమైన శాశ్వతమైన చైతన్యం. చైతన్యానికి రెండు స్థాయి భేదాలు. ఈ రెండింటినీ జాగ్రత్తగా గుర్తింపజేసే పని చేస్తుంది. చదవండి. చైతన్యమే సమస్త సాక్షి అయి ఉన్నది. అట్టి చైతన్యము సర్వగతమై ఉన్నది. అజ్ఞానముచే ఉపాధి సంసర్గము చేత భిన్నమైనట్లు భావించబడుచున్నది. ఆకాశం భిన్నము కాకనే భిన్నమైనట్లు గోచరించుట అజ్ఞానం. అది అజ్ఞానం అంటే నిర్వచిస్తున్నారు. ఏకముగా ఉన్నటువంటి ఆకాశము అనేకమైనట్లుగా తోచడమే అజ్ఞానం. ఏకముగా ఉన్నటువంటి ఆకాశము ప్రతి కొండలో వేరైంది, నా కొండలో ఆకాశం వేరే అనటమే అజ్ఞానం. నా సంగతి నీకేం తెలుసండి? నీ సంగతి వేరే, నా సంగతి వేరే. నీ తెలివి వేరే, నా తెలివి వేరే. నా పరిస్థితి వేరే, నీ పరిస్థితి వేరే. ఏదన్నా మాట్లాడే ముందు నా సంగతి తెలుసుకోవాలి కదా, నా జీవితం తెలుసుకోవాలి కదా, నా పరిస్థితులు తెలుసుకోవాలి కదా. ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ప్రతి మానవుడు కూడా. ఇతరులతో ఇలాంటి మాటలనే మాట్లాడుతూ ఆయన కొండలో ఆకాశం వేరైపోయిందా,
ఆకాశం కొండ వలన చిన్నమైందా అనే ప్రశ్న వేసుకోవాలన్నమాట. ఆకాశం ఎప్పుడు కూడా ఏకంగానే ఉంది. ఇంత సృష్టి స్థావర జంగమాత్మకమైన సృష్టి ఎంత ఏర్పడినా, ఎంతమంది పోయినా అదంతా కూడా ఆ సృష్టి అంతా పోయి, ఒకవేళ ఈ సృష్టి అంతా పోయిందండి అప్పుడు కూడా ఆకాశం ఏకం అంతే తప్ప ఆకాశం అనేకం అట్లా అవడం లేదు. అలాగే ఆకాశానికి ఆధారంగా ఉన్న ఆత్మ కూడా ఏకం అద్వయం. అనంతమైన ఆకాశ మనుగడను అవగతము చేసుకొనుటయను జ్ఞానము ద్వారా అజ్ఞానము అంతమొందించవలేను. ఏకము అన్న ఒక్క లక్షణాన్ని కనుక నువ్వు గుర్తుపట్టగలిగితే, ఏకం సమం ఈ రెండు లక్షణాలని కనుక నువ్వు జీవితంలో పాటించగలిగితే నువ్వు నీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవచ్చు. అజ్ఞానము అంతమొందించబడగానే స్వరూప జ్ఞానము కలుగును. వెరీ ఇంపార్టెంట్. ఉన్న వస్తువు స్వరూప జ్ఞానం. అజ్ఞానం ఏకం సమం అన్న స్థాయికి నువ్వు ఎదగగానే బుద్ధి చైతన్యంలో లీనమైపోతుంది. ఆ లీనమైపోగానే నీవు స్వరూప జ్ఞానాన్ని పొందుతావు. సత్ అనేటటువంటి స్వరూప జ్ఞానం. ఆ సత్ స్థితిని పొందాలి అంటే తప్పక బుద్ధిని చైతన్యంలో లయం చేయాలి. అట్టి జ్ఞానానుభూతిలో ఆకాశము అభిన్నమని సర్వగతమని తెలియను. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతనః. అది ఈ లక్షణం. అటువంటిది సర్వగతమై ఉన్నది, తథా ఉన్నది, సర్వవ్యాపకమై ఉన్నది, ఏకముగా ఉన్నది, భిన్నము చిన్నము కానిది, అభిన్నం, ఏకం, అద్వయం. ఈ లక్షణాలను గుర్తిస్తావు. చదవండి. ఘటమటాకాశములనున్నవి కల్పిత భావాలే అని ఎరుకపడును. మా ఇంటిలో ఉన్న ఆకాశం వేరే, మీ ఇంటిలో ఉన్న ఆకాశం వేరే. నా శరీరంలో ఉన్న ఆకాశం వేరే, నీ శరీరంలో ఉన్న ఆకాశం వేరే. అంతా పటాకాశంలో భాగమే కదా నాయన, అంతా అందులో అంశీభూతమే కదా. ఎట్లా వేరయ్యింది? నువ్వు ఒక ఇల్లు కట్టినంత మాత్రాన, ఒక ఆశ్రమం కట్టినంత మాత్రాన, ఒక గుడి కట్టినంత మాత్రాన, ఒక ప్రార్థనా మందిరం కట్టినంత మాత్రాన ఆకాశం వేరవుతుందా? భగవంతుడు వేరవుతాడా? బ్రహ్మము వేరవుతుందా? నా దేవుడు వేరే, నీ దేవుడు వేరే. కలియుగంలో వచ్చే అన్ని సమస్యలు దేంతో మొదలవుతాయంటే దీంతోనే మొదలవుతాయి. నా దేవుడు వేరే, నీ దేవుడు వేరే. నా మార్గం వేరే, నీ మార్గం వేరే. నా శరీరం వేరే, నీ శరీరం వేరే. నా ఆకాశం వేరే, నీ ఆకాశం వేరే. ఇది అజ్ఞానం. వేరు వేరు అనుకుంటాయి అజ్ఞానం. ఏకం అద్వయం అనుకోవటమే జ్ఞానం. సరే. ఘటమటములు నశించినను ఆకాశము నశించదని తెలియను. అంతే. ఒక ఇల్లు పడిపోవచ్చు, ఓ దేవాలయం పడిపోవచ్చు, ఒక ప్రార్థనా మందిరం పడిపోవచ్చు. ఏది ఉన్నా ఏది పడిపోయినా భూమి మీద, భూమి చుట్టూతా ఆవరించబడిన ఆకాశం ఎప్పుడు ఒకటిగానే ఉంది. ఈ తేడాలు పాడాలన్నీ మనం పెట్టుకున్నవే కానీ వాస్తవానికి లేవు. అలాగే అనంతుడైన పరమాత్మ ఉపాధి సంసర్గము చేత ఆకాశము భిన్నముగా గోచరించులాగున పరిమితుడైనట్లు తెలియచున్నాడు. ఊరికే తత్కాలవత్. దానికి పరమాత్మ ఏమో ఆ బ్రహ్మాండ సాక్షిగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పరమాత్మ ఇక్కడ ఎలా కనబడుతున్నాడయ్యా అంటే కాళ్ళు చేతులతోటి సాకారంగా ఒక బొమ్మని మనం మనిషి ఎలా ఉన్నాడో భగవంతుడు కూడా అలాగే తయారు చేస్తాడు. అయితే మరీ మనలాగానే భగవంతుడు ఉంటే బాగోదు కాబట్టి ఆయనకు కొన్ని విశేషమైనటువంటి ఆకార విశేషాలు, లక్షణ విశేషాలు, ప్రతీకాత్మకమైనటువంటి బోధగా ఈ జ్ఞాన మార్గాన్ని అందించటం కోసమని, నీవు సర్వాధారుడని తెలియజెప్పడం కోసమని, సర్వజ్ఞుడని తెలియజెప్పడం కోసమని అనేక రకాలైన ప్రతీకాత్మక పద్ధతిగా నీకు అందించారు. కర్మ మార్గంలో, భక్తి మార్గంలో, యోగ మార్గంలో. జ్ఞాన మార్గంలో స్వరూప జ్ఞానం యొక్క నిష్ఠ చేత
శరీరి అనేటటువంటి నిర్ణయం చేత తురీయ స్థితిని అనుకోవడం చేత లక్షణ సామ్యంగా నీవు ఈ ఆత్మ ఆ పరమాత్మ ఈ ప్రత్యేగాత్మ ఆ పరమాత్మ ఏకస్థము ఒకటే ఏకం అద్వయం తత్వమసి అనేటటువంటి లక్ష్యార్థాన్ని నువ్వు పొందుతావు. సరే, ఉపాధి అనున్నది కేవలము అధ్యాసే గనుక అట్టి కల్పిత భావము నశించగానే ఏకమై తెలియబడును. అంటే నువ్వు ఉపాధిగతమైనటువంటి భిన్న పద్ధతి, చిన్న పద్ధతి, వీళ్ళందరూనండి కార్మికులండి, వీళ్ళందరూనండి ఓనర్లండి, వీళ్ళందరూనండి అని ఒక్కొక్క సమూహాన్ని వేరు చేసి కేటగరైజేషన్. ఈ కేటగరైజేషన్ ఇంపార్టెంటా కాదా అంటే వస్తుగతంగా దేహగతంగా చిన్నపిల్లవాడు ఎట్లా అయితే తన ఆట బొమ్మలని సెగ్రిగేట్ చేస్తాడో కేటగరైజ్ చేస్తాడో ఇదంతా అదే పద్ధతి. దీనికి ఇవాళ మనం చాలా విశేషమైన విజ్ఞానంగా భావించేసి దానిని అనేక పద్ధతులుగా ప్రజెంటేషన్ ఇచ్చేసి ఆ ప్రజెంటేషనే అద్భుతమైనటువంటి ప్రతిభా విజ్ఞానంగా భావించబడి ఎంతసేపు 10 మందిని విడగొట్టడమే పని, 10 మందిని కలపడం అనే పని ఉండదు. మీరు ఈ యుగంలో గమనిస్తే ఎవరికి వాడు ఆ గ్రూప్ కంటే ఈ గ్రూపు చాలా విశేషం, ఈ గ్రూప్ కంటే ఆ గ్రూప్ చాలా విశేషం, దానికంటే ఇది విశేషం అంటే దీనికంటే అది విశేషం. మీ ఊళ్ళో గణపతి విశేషం కాదండి, ఫలానా ఊళ్ళో గణపతి విశేషం అండి. గణపతి దైవము సబ్కా మాలిక్ ఏకే కదా, ఆ ఏకత్వంలో ఉంది కదా, ఆ సమత్వంలో ఉంది కదా, విషమత్వంలో లేదు కదా అంటే లేదండి. మీ ఊళ్ళో గణపతి కంటే మా ఊళ్ళో గణపతి విశేషం. ఈ విశేషం చేత లాగబడటం, ఆకర్షించబడటం అధ్యాస. వాడి శరీరంలో ఏదో విశేషం ఉంటుంది, వీడి శరీరంలో ఏదో విశేషం. వాడి శరీరం అయినా అదే రకంగానే తయారై అదే రకంగానే డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పించబడుతుంది. మిస్టర్ యూనివర్స్ అయినా మిస్ యూనివర్స్ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ అదే, ఏం మారదు. పేదవాడైనా ధనికుడైనా చేయబడేటటువంటి ట్రీట్మెంట్ ఒకటే, అంతేగాని అనాటమీ ఏం మారదు. పేదవాడైనంత మాత్రాన ఏమి ఒక ఆర్గాన్ తక్కువ ఉండదు, ధనికుడైనంత మాత్రాన ఏమి ఆర్గాన్ ఎక్కువ ఉండదు. 5 5 25 ఎవరికి ఉన్నా సరే, అంతకుమించి ఎవరికి 26వ లక్షణం ఎవరికి ఉండదు. తత్వ దృష్టితో చూసినప్పుడు మాత్రమే ఈ శరీర దృష్టిని వదిలిపెట్టాలి. ఇలా మన నిజ జీవితంలో మనం ఎట్లా అయితే వారి వారి వ్యవహార భేదం చేత, వస్తు భేదం చేత, స్వగత భేదం చేత వారు పొంది ఉన్నట్లుగా భావించినటువంటి భౌతికమైనటువంటి అంశాల చేత, ధనధాన్యముల చేత, వస్తు సమృద్ధి చేత వారిని విశేషంగా చూడడం వలన పెద్ద ప్రయోజనం లేదు. ఇది ఆభాస, అధ్యాస, తత్కాలవత్. నీకు నీ బ్యాంక్ అకౌంట్లో 10 లక్షల కోట్లు ఉన్నాయి, ఎప్పుడు గుర్తొస్తుంది? వ్యవహార కాలంలో మాత్రమే. చిన్న నిద్రలోకి పోయావు, ఏమైంది? నువ్వు లేవు, నీ ఇల్లు లేదు, నీ కారు లేదు, నీ ప్రపంచం లేదు, నీ బ్యాంకు లేదు, నీ 10 లక్షల కోట్లు లేవు, ఏ ఒకటి లేదు, నిరామయం. ఈ పెద్ద నిద్ర ఆ చిన్న నిద్ర రెండు సమానములే. సుషుప్తి మరణము మూర్ఛలు సమములు. మరపు సుషుప్తి మరణము మూర్ఛలు సమానము. మరచిపోయినా ఇంతే సంగతి. మనకెంతో విజ్ఞానం ఉందని అందరూ అనుకుంటూ ఉంటాం. ఆ విజ్ఞానం కాలాంతరంలో ఏమైంది? వరుస క్రమంలో పునరుజ్జీవనం పొందలే, మరుగుకు పోయింది. మళ్ళా మొదలెట్టాము సమానం. ఏనాడో లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల క్రితం నుంచే నాగరికత ఉంటే మళ్ళా నిప్పు ఎక్కడుందా అని వెతికే దశ నుంచి మళ్ళా మొదలెట్టేసాము. ఎందువల్ల? మరుగుకు పోయింది. వారసత్వ లక్షణంగా ఒక తరం నుంచి మరొక తరానికి విజ్ఞానం అందించడానికి భూమి మీద మానవులు ఎవరో మిగలేదనుకోండి, ఏం చేస్తారు? మళ్ళా పునరావృత్తి, మళ్ళా మొదలుపెట్టాం.
మళ్ళా చక్రం కనిపెట్టాం, మళ్ళా రథాలు కనిపెట్టాం, మళ్ళా బస్సులు కనిపెట్టాం, మళ్ళా విమానాలు కనిపెట్టాం, మళ్ళా ఒక్కొక్కటి విజ్ఞాన విస్తృతి కలిగి. ఇలా ప్రపంచంలో పునరావృత్తి జరుగుతూ ఉంటుంది, సృష్టిలో పునరావృత్తి జరుగుతూ ఉంటుంది. అయినంత మాత్రాన కుండలో ఆకాశం వేరుగా ఉన్నది అనటం ఎంత సత్యము. నా శరీరంలో ఉన్న ప్రతిభ చేత నా చైతన్యం వేరే, నా శరీరం వేరే, నేను వేరే అని చెప్పడం అధ్యాస. సర్వగతం ఏకం ఆత్మ అద్వయం. చదవండి. ఏకమైన వస్తువు సర్వవ్యాపి కనుక పరమాత్మను విభు అని సూచించాను. వెరీ ఇంపార్టెంట్. విభు, ప్రభు, ఈ మాటలు బాగా మనకి వినపడుతూ ఉంటాయి భక్తి మార్గంలోనూ జ్ఞాన మార్గంలో. నియంత, నియామకుడు, జగన్నియామకుడు, సర్వనియామకుడు, విభు ప్రభు. కదా, విభుడైన పరమాత్మను ఋషికేశ అని కూడా ఆచార్యుల వారు ఈ శ్లోకంలో తెలియజేసిరి. ఎవరయ్యా ఈయన అంటే ఋషికేశుడు. సర్వజీవుల హృదయాంతర్గతములందు అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మ ఎవరయ్యా అంటే ఋషికేశుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సర్వజీవుల హృదయాంతరాళమునందు నేనున్నాను అని పరమాత్మ చెప్పాడు. అలా చూడగలిగిన వాడే యోగి. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. యోగము అంటే అర్థం ఏమిటి? కష్టమైన నిర్వచనం. సర్వత్ర సమదర్శన, ఈక్షతే యోగయుక్తాత్మ. ఈ ఆత్మభావంలో నిలకడ చెంది అంతటా అన్ని భూతములందును ఉన్నటువంటి ఒకే ఆత్మను దర్శించువాడెవడో వాడు యోగి. చదవండి. ఋషికేశ అనగా ఇంద్రియములకు ప్రభువు అని అర్థం. ఋషికము అంటే ఇంద్రియం సమూహం. 5×5=25. ఈ పంచీకరణలో ఉన్న 5×5=25 ఎప్పుడు గుర్తుపెట్టుకో. దీనికి ప్రభువు ఋషికేశుడు. ఇంద్రియములకు శక్తి నొసగు ఆత్మయే ఇచ్చట ఋషికేశ అని తెలియబడినది. అదియును గాక ఇంద్రియ నిగ్రహము గలవారే ఉపాధిరహితులై ఋషికేశుడైన పరమాత్మానుభూతిని పొందుటకు అర్హులని తెలియుట గమనార్హము. అది గమనార్హము. ఏమంటే మీరు ఏదో చెప్తున్నారు కానీ నా హృదయంలో పరమాత్మ ఉన్నాడని నాకు తెలియబట్టలేదు ఏంటండి? ఇదే కదా మానవులందరిది ప్రశ్న. అందుకని వారేమంటున్నారు, అయ్యా నువ్వు ఇంద్రియ నిగ్రహమే గనక లేకపోతే, అభ్యాస వైరాగ్యాల చేత ఇంద్రియ నిగ్రహాన్నే గనక నువ్వు పొందకపోతే, ఇంద్రియాలకు అధిష్టానమై ఉన్నటువంటి శరీరి ఎలా తెలుసుకుంటావు? తెలుసుకోలేవు కదా. శరీరినే గుర్తించలేని వాడివి అశరీరిని ఎట్లా గుర్తిస్తావు? డిగ్రీఏ పాస్ కాని వాడు ప్రొఫెసర్ ఎట్లా అవుతాడు? పిహెచ్డి ఎట్లా పాస్ అవుతాడు? కాబట్టి నువ్వు శరీరము అన్న స్థాయి నుంచి శరీరి అన్న స్థాయికి ముందే ఎదగాలి. శరీరి అన్న స్థాయి నుంచి అశరీరి అనే స్థాయికి ఎదగాలి. సాంప్రదాయాలు 2 రకాలు. ఒకటి ఏంటి? శరీరి నిర్ణయించే సాంప్రదాయం. ఇంకో సాంప్రదాయం అదేంటి? అశరీర సాంప్రదాయం. భారతదేశంలో జ్ఞాన మార్గంలో చెప్పేటటువంటి సాంప్రదాయాలు ఈ 2.
అందరూ జ్ఞానం అనే చెప్తారు. ఆ జ్ఞాన మార్గంలో ఈ స్థాయి భేదం ఉందన్నమాట. ఒకటేంటి, శరీరి నిర్ణయం చేసే పద్ధతి. రెండో వాళ్ళు ఎవరంటే అశరీరి నిర్ణయం చేసేది. అశరీర పద్ధతిని అందుకోవాలి అంటే మౌన వ్యాఖ్య తెలిసిన వాడు, మౌనాన్ని అర్థం చేసుకోవాలి. గురువు గారి మౌనాన్ని అర్థం చేసుకోగలిగే స్థాయి రావాలి. గురువు గారి మౌనాన్ని అర్థం చేసుకోగలిగిన వాడికి ఈ ప్రపంచంలో అందరి మౌనాన్ని అర్థం చేసుకోగలిగే స్థాయి వస్తుంది. ఈశ్వరుడు మౌన వ్యాఖ్యగా బోధిస్తున్నాడు, వాగ్రూపంలో ఏం బోధించడం. ఆయన శబ్ద తన్మాత్రకి అవతల ఉన్నాడు, నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతేగా ఉన్నాడు. మరి ఆ మౌన వ్యాఖ్యను తెలుసుకోగలిగిన వాడేమో అశరీరి. సరే, శబ్ద బ్రహ్మమును మాత్రమే తెలుసుకోగలిగిన శరీరి సాంప్రదాయం అవుతుంది. ఇది అనేక రకాలైనటువంటి వ్యాహృతులతో వ్యావృతులతో సాధనలతో కూడుకుని ఉంటుంది. దీన్నే తెలుసుకోలేని వాడు దాని అవతల ఉన్న అశరీరిని తెలుసుకుంటాడు. కాబట్టి విజితేంద్రియుడు అవ్వాలి. నువ్వు విశేషముగా ఇంద్రియములను స్వాధీనపరుచుకున్న వాడవై ఉండాలి. ఏమంటే నా ఇంద్రియాలు నాకు ఎప్పుడు స్వాధీనమై ఉండాలి అంటే నీ సుషుప్త్యావస్థ యందు స్వాధీనం. ఇంద్రియం అంటే కాళ్ళు చేతుల ఇంద్రియాలని కాదు, అంతరింద్రియాలు ప్రధానం. అంతరింద్రియాల చేత బహిరింద్రియాలు నడపబడుతున్నాయి. కాబట్టి అంతరింద్రియాల మీద నీ స్వాధీనత ఉండాలి. ఏమంటే సాధన ఎందుకు చేయాలండి? అసలు స్వరూప జ్ఞానానికి సాధన చేయగలేదుగా, ఉన్నది గుర్తుపడ్డమే కదా అనేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ రోజు. సరే, గుర్తుపట్టచ్చు. ఎలాగా? శరీరిగా నువ్వు గుర్తుపడితే, శరీరముగా గుర్తుపట్టే స్థాయిలో నుంచి శరీరిగా గుర్తుపట్టే స్థాయికి చేరాలి. నేనెవరకు ఆన్సర్ అలా రావాలి అంటే మరి తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నానికి సాధన అనిపోయింది. ఏ సాధన నీకెందుకు వేషానికి పనికిరాదు విను మాయయ్య. ఎక్కడ పనికిరాదు? శరీరి అశరీరి నిర్ణయం పొందడానికి పనికిరాదు. అక్కడ ఇంద్రియాలు లేవు, సాధన చేయడానికి వీలుగా. కాబట్టి ఏ మాట ఎక్కడ చెప్పారో పెద్దలు తెలుసుకోవాలి. చిన్నపిల్లాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆత్మస్వరూపుడు నువ్వు బ్రహ్మస్వరూపుడు నువ్వేం చదువుకోక్కర్లేదు, నువ్వేం చెయ్యక్కర్లేదు, నువ్వేం ప్రయత్నం చేయక్కర్లేదు, నువ్వు హాయిగా ఉండొచ్చు, నువ్వు స్వరూప జ్ఞాన నిష్ఠుడివి, స్వాత్మానంద నిష్ఠుడివి, ఆనంద స్వరూపుడివి, నువ్వేం చెయ్యమాక అని పెద్ద ఉపన్యాసం చెప్పామనుకోండి 3 ఏళ్ల పిల్లవాడి దగ్గరికి. ఏమవుతుంది? వాడు ఏమవుతాడు? అప్పుడు వాడి ఎదుగుదల ఆగిపోతుంది, వికాసం ఆగిపోతుంది. నిజానికి నీ వాక్యాలు పట్టించుకునే స్థాయిలో కూడా స్థితిలో కూడా వాడు ఉంటాడు. ఇప్పుడు మన దగ్గర మనం అనుసరించేటటువంటి సాధక ప్రపంచంలో కూడా అందరు ఇలాగే ఉంటారు. చూడటానికి ప్రపంచంలో అనేక మంది 30 ఏళ్ళు 40 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 90 ఏళ్ళు కనబడుతున్నారే కానీ వారిలో ఉన్న వికాస ధర్మం 3 ఏళ్ల దగ్గర ఆగిపోయింది. అందువల్ల వారి వారి సంస్కారయుతమైనటువంటి జీవనం, వారి వారి స్వభావయుతమైన జీవనం, ఎవరి ఆట వాడిది అంతే. పిల్లల్ని చూడండి, ఎవడి ఆట వాడిది అంతే. చెప్పుకోవడానికి పెద్ద పెద్ద సాంప్రదాయాలుగా కనబడతాయి, పెద్ద పెద్ద విశేష కార్యక్రమాలుగా కనబడతాయి. కానీ వాటి యందు జాగ్రత్తగా అనుస్యూతమై ఉన్న జ్ఞానాన్ని మనం, నిర్ణయ క్రమాన్ని మనం పరిశీలిస్తే ఆటకే ప్రాధాన్యత ఉంటుంది కానీ జ్ఞానానికి ప్రాధాన్యత ఉండదు. పిల్లల ఆటల వల్లనే ఉంటాయి అన్ని అంతే. ఎవరికి? శరీరి అన్న దృష్టి కలిగిన వాడికి. అశరీరి అన్న దృష్టి కలిగిన వాడికి అసలు ఇవి లేనే లేవు, వాడికి సృష్టి లేదు. కాబట్టి అనంత విషయమే లేదు వాడికి. ఇలా ఈ 2 దృష్టికోణాలని జాగ్రత్తగా అందుకోవడమే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని అందుకోవాలంటే సంయమేంద్రియ, ఇంద్రియ సంయమనం కలిగి ఉండాలి, ఇంద్రియ జయమును కలిగి ఉండాలి. ఏమండి, సాధనలోకెల్లా ముఖ్యమైన సాధన ఏమిటో చెప్పండి అన్నాం అనుకో. ప్రాణాయామం ముఖ్యమా? యోగాసనాలు ముఖ్యమా? అర్చనలు ముఖ్యమా? లేదండి బాబు, కర్మయే దైవం, పనులు చేయడమే ప్రధానం, ఫలితం కోసం బాగా కష్టపడటమే ప్రధానం. రైతు నీలాగా జపం చేస్తూ కూర్చుంటే పంట పండుతుందే? రైతు పంట పండించాలి కదా, పొలం దున్నాలి కదా, అలం లాగాలి కదా, ఇవన్నీ చేయాలి కదా. ఎన్నో పనులు చేస్తే కానీ పంట పండటం లేదు కదా. మరి ఈ వేదాంత ఉపన్యాసాలు చెబితే భోజనం వస్తుందే అని అడిగేవాడు. ఆకలేసిన వాడికి అన్నం పెట్టడం ప్రధానం కానీ ఆత్మస్వరూప పాఠం ఎందుకండి అనేవాడు.
ఇప్పుడు జగత్ వ్యవహారాన్ని ఎవరైనా ఏమైనా మానేమన్నారా? జగత్ వ్యవహారం, జాగ్రత్త వ్యవహారం, స్వప్న వ్యవహార తుల్యమైనటువంటివని తెలుసుకోమన్నాడు అంతే. అందులో మునిగిపోవద్దు అన్నాడు అంతే. అదే సత్యంగా భావించవద్దన్నాడు. ఎవరి పనులు అని చేసుకోమన్నారు. సాక్షిగా ఉండి చేయమన్నారు. వ్యవహార సాక్షి, అవ్యవహారి. అది ఇంద్రియ జయం అంటే. సాధనలోకెల్లా ముఖ్య సాధనంబు మనోజయంబు. మనసుని గనక నువ్వు స్వాధీనపరచుకోగలిగితే ఇంకా మిగిలినవి అవసరం లేదు. ఏ సాధన నీకు అవసరం. మనోజయం రాలేదనుకోండి, వాడు అన్ని చేయాల్సింది. వాడికి ఎప్పుడెప్పుడు ఏ మందు అవసరమైతే ఆ మంది ఎట్టా వేసుకుంటున్నాడు. చెయ్యి మందు వేరే, కాలు మందు వేరే, కను మందు వేరే. చేతికి వేసిన మందుని తీసుకెళ్ళి కంట్లో వేస్తే శరీరం ఒకటే కదా అని కన్నుకు వేసే మందు వేరే, చేతికి వేసే మందు వేరే. ఇలా ఎలా ఉందో అలాగే నీ సమస్యను బట్టి సాధన అనేది మందు లాంటిది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సాధన అనేది మందులాగా వేసుకోవాలన్నమాట. ప్రతిరోజు మనం ఆహారం ఎలా తింటున్నాం, ఆకలికి భిక్షౌషధాన్ని ఎలా వేస్తున్నాము ఆకలి అనే వ్యాధికి, అలాగే మనోవైక్లభ్యం అనే మాలిన్యాన్ని పోగొట్టడానికి సాధన అలా మందు వలె వేయాలి. ఇంద్రియ జయాన్ని పొందిన తర్వాత స్థిరమైన స్థితి, శరీరి అన్నటువంటి నిర్ణయం దాకా వచ్చేసినటువంటి వాడు మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి నువ్వేం సాధన చేస్తున్నావు అని అడగకూడదు. వాడికి సాధన అనేది పిల్లల ఆట. శరీరి అన్న నిర్ణయానికి వచ్చిన వాడు అశరీరి అనే నిర్ణయం మీద దృష్టి పెడతాడు. జీవన్ముక్తుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నువ్వు జపం చేయలేదేమిటి, ఏమయ్యా నువ్వు అర్చన చేయలేదేమిటి, ఏమయ్యా నువ్వు దీపం వెలిగించలేదేమిటి అని అడగకూడదు. వాడికి అవసరమైతే వాడు వెలిగిస్తాడు. వాడు చేయవలసింది వాడు చేస్తాడు. వాడి కర్తవ్యం గురించి వాడికి స్ఫురింప చేయక్కర్లేదు. ఎందుకంటే వాడు కర్తగా లేడు కాదు, శరీరిగా ఉన్నాడు. వాడు ఆ శరీర స్థితిని లక్షించి. అందుకని జాగ్రత్తగా జీవన స్థాయి భేదాలని గుర్తించమని చెప్తున్నారు. అందరూ ఒకటే కదండి, ఎవరు కాదన్నారు. అందరూ చైతన్య స్థితిలో, ఆత్మస్థితిలో, బ్రాహ్మ స్థితిలో, అశరీర స్థితిలో అంతా ఒకటే. లేదు, లేకనే పోయింది. కానీ లేనే లేదు, లేకనే పోయింది అన్న మాటని ఎక్కడి నుంచి చెప్పాలి అంటే జ్ఞాన స్థితిలో, జ్ఞానాతీత స్థితిలో చెప్పాలే కానీ అజ్ఞాన స్థితిలో చెప్పకూడదు. సరే, ఇక్కడతో ఈ శ్లోకం అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం 10వ శ్లోకం కృష్ణానంద మఠం వారి పుస్తకం నుంచి చదువుతున్నాను. సరే, 60 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా 10 దగ్గర ఉన్నాం. ఎప్పటికవుతుందో ఏమిటో. కనీసం 100 రోజులు ఈజీగా పెట్టేట్టు కనబడుతుంది. సరే, ఉపాదానే అఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితి లయం యాంతి బుద్బుదా ఇవ వారిణి. బుద్బుదం అంటే బుడగని ఉపమానంగా తీసుకుని చెప్తుంది. ఏ శ్లోకంలో ఏ ఉపమానం తీసుకుని చెప్తున్నారనేది గ్రహించాలన్నమాట. సముద్రం సత్యమా, బుడగ సత్యమా, సముద్రం సత్యమా, అల సత్యమా, సముద్రం సత్యమా, సముద్రం అలలో వచ్చే నురుగు సత్యమా, సముద్రం సత్యమా, నురుగులో వచ్చిన బుడగ సత్యమా. జాగ్రత్తగా ఇదే ఉపమానంలోనే భోగి ఉన్నాడు, యోగి ఉన్నాడు, జ్ఞాని కూడా ఉన్నాడు. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా విచారించాలన్నమాట. స్థాయి భేదం జాగ్రత్తగా విచారించాలి. జీవనం యొక్క స్థాయి భేదం చెప్తారన్నమాట. భోగి ఏమనుకున్నాడు, గాలి బుడగ జీవితం, నీటి బుడగ యవ్వనం, నేడు మరల రాదు, కాబట్టి అనుభవించే ఇప్పుడే, అనుభవించే రాజా అనుకుంటూ ఉంటాడు వీడు భోగి. ఇవాళ ఉన్న క్షణం రేపు రాదు కదా, కాబట్టి హాయిగా తిను, హాయిగా పడుకో, హాయిగా ఆనందించు, వీడు భోగి. అర్థమైందండి? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కమ్మగా తిను, కమ్మగా పడుకో, కమ్మగా ఆడుకో, కమ్మగా అనుభవించు, జీవితాన్ని ఆనందించు, ఇది భోగ లక్షణం. ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. మీ జీవన సారాంశం ఏమిటి? ఈ 4 మాటలే చెప్పేవాడు. కమ్మగా తిను, కమ్మగా పడుకో, కమ్మగా ఆనందించు.
ఇది ఇది భోగ లక్షణం. సరే, యోగ లక్షణం. నాయనా ఇది శాశ్వతం కాదు, దీని వెనక చైతన్యం ఉంది, చైతన్యాన్ని గుర్తుపట్టు, ప్రకాశాన్ని గుర్తుపట్టు, సమంగా ఉండు, సాక్షిగా ఉండు. దానికి ఇదిగో ఈ సాధనలు చెయ్యి. సాధన దృష్ట్యా చెప్పేటటువంటి పద్ధతి, దర్శన దృష్ట్యా చెప్పే పద్ధతి యోగం. సాధన దృష్ట్యా దర్శన దృష్ట్యా చెప్పేటటువంటి పద్ధతి యోగం. దానికి ఒక సిద్ధి దశ ఉంటుంది. సిద్ధి దశకు వచ్చేటప్పటికని స్వరూప జ్ఞానంగా ఏ సిద్ధి అయినా సరే ఇది గుర్తుపెట్టుకో. కొంతమంది ఆకాశయానం చేస్తారు, కొంతమంది విహారం చేస్తారు, ఆకాశ విహారం, గ్రహాంతరాలకు వాళ్ళకు కూడా వెళ్ళొచ్చాను. సరే, అదంతా అదొక రకమైనటువంటి యోగ మార్గం, అదొక రకమైన సిద్ధి దశ. స్వరూప జ్ఞానం లోపలికి వచ్చేటప్పటికి అన్నీ కలిసిపోయి, ఆకాశంలో ఎగిరాడన్నా, నీళ్ళ జలస్తంభన చేశాడన్నా, అగ్నిస్తంభన చేశాడన్నా, గ్రహాంతరాళాలకు వెళ్ళొచ్చానన్నా, ఎన్ని చెప్పినా ఇవన్నీ రకరకాల యోగ మార్గాలు. ఇవన్నీ ఆయా సాధన మార్గం. ఏమంటే నీ భవిష్యత్తు తెలుసుకున్నాను, నీ భూతకాలం తెలుసుకున్నాను, నా భవిష్యత్తు తెలుసుకున్నాను, నా భూతకాలం తెలుసుకున్నాను, నా జన్మాంతరాల గురించి తెలుసు. ఏమిటైతే స్వరూప జ్ఞానం దగ్గరకు వచ్చేటప్పటికి ఇవన్నీ కొరగవు, వీటికేం విలువ లేదు. ఇవన్నీ సాధనలు సిద్ధులు, సాధనలు సిద్ధులు. ఇలా భక్తి మార్గం, యోగ మార్గం రెండు ఉంటాయి. ఇది ఒక స్థాయి భేదం. దీని తర్వాత ఇంకొక స్థాయి భేదం, ఎప్పుడూ ఉండే సముద్రం. ఎప్పుడు ఉండే సముద్రం కాదయా, ఘనీభవించిన సముద్రం. ఘనీభవించిన సముద్రంలో జలచరాలు లేవా? ఉన్నాయి, అడుగులు ఉన్నాయి, అవి కూడా ఘనీభవించిపోయి. మరి ఇప్పుడు జలచరములందు జలం ఉన్నట్లు జలచరంలో జలం ఉందా, జలంలో జలచరం ఉందా అంటే స్వరూప జ్ఞానం అనే సముద్రంలో జలచరాలు. అలాగే ఆత్మ అన్నటువంటి బ్రహ్మము అనేటటువంటి స్వరూప జ్ఞానంలో ఇవన్నీ భాగం. శరీరి అన్నటువంటి తురియ నిష్టకు వచ్చేసేటప్పటికి వీటికి ఏం విలువలేదు, ఈ భౌతికమైన అంశాలకి ఏం విలువలేదు. అయితే అశరీరి అన్న స్థితికి వచ్చేసాడండి. వీడి విజ్ఞానం ఎంత దూరం వెళ్ళిపోయిందయ్యా అంటే సర్వసాక్షికి అతీతం. వ్యష్టి సాక్షి దగ్గర ఆగల అయిన సమిష్టి సాక్షి, సర్వసాక్షి, విశ్వాతీతం అనేటటువంటి స్థాయికి వెళ్ళాడు. ఇది అశరీరి. ఈ అశరీరి లక్షణంతో ఉన్నటువంటి వాడికి ఇప్పుడు నువ్వు జపమాల, తులసిమాల అయితే ఇది ఫలితం, రుద్రాక్షమాల అయితే ఇది ఫలితం, స్ఫటికమాల అయితే ఇది ఫలితం, ఇంకేదో రకరకాల మాలలు ఉన్నాయి, ఆ మాలతో చేస్తే ఇది ఫలితం, ఈ మాలతో చేస్తే అది ఫలితం అని వీడి దగ్గరికి వెళ్ళి చెప్పామనుకోండి, ఏం ప్రయోజనం? కాబట్టి నీ ఎదుగుదల నీ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. బుడగల దగ్గర ఆగిపోయి ఇదే సముద్రం అనకూడదు, మురగల దగ్గర ఆగిపోయి ఇదే సముద్రం అనకూడదు, అల దగ్గర ఆగిపోయి ఇదే సముద్రం అనకూడదు. యథార్థమైనటువంటి స్థితిని, యథార్థమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి. సరే, క్రిందటి శ్లోకంలో చెప్పబడిన నానా ఉపాధుల పుట్టుక, స్థితి, లయములు ఈ శ్లోకం విచారణ చేస్తున్నది. అది పోయిన దాంట్లో చెప్పారుగా, కొండలు వేరుగా పుట్టినాయి, కొండలో ఆకాశం వేరుగా పుట్టిందా, కొండ ఆకాశాన్ని పరిమితించిందా, ఇవన్నీ చెప్పారు కదా. ఇప్పుడు మళ్ళీ దానికి కంటిన్యూయేషన్ లో చెప్తారు. వారిని బుద్బుధ ఇవ నీటిలోని అలల వలన బుడగలు వచ్చినాయి. నీటిలోని అలలు నీటి నుండి పుట్టి నీటిలో నీరుగానే ప్రవర్తించి నీటిలోనే లయమైనాయి. పుట్టుక, స్థితి, లయములలో అలలు నీటి యొక్క ఉపాదానములే, అంతే, వేరుగా వేరుగా లేవు. ఉపాదానం పదమును అర్థం చేసుకుందాం.
కుండకు మట్టి ఉపాదానం, ఉమ్, ఉపాదాన కారణం. ఆ, మెటీరియల్ ఈస్ మెటీరియల్ కాజ్. ఉమ్, అంటే కుండ ఆకారం అంతా నిండి ఉన్న పదార్థం కుమ్మరి నిమిత్త కారణం. అది కారణంలో ఉన్నటువంటి స్థాయి భేదాన్ని వివరించి చెప్తున్నాడు. నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సర్వకారణం. కుమ్మరి నిమిత్త కారణం, కుండను చేసిన కారణం. చక్రం, కర్ర, పనిముట్లు. అట్లే అలలో ఉన్నది నీరే కనుక అలకు నీరు ఉపాదాన కారణం. అంటే అలకు రావడంలా, వినపడ్డాలా? ఇప్పుడు వస్తుందండి, బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం. అలకు నీరు అఖిలాధారం అయింది. పుట్టుక నుండి లయం వరకు ఆధారం అయింది. సనాతన సాంప్రదాయంలో భారతదేశంలో సముద్ర స్నానం సంవత్సరంలో కార్తీక పౌర్ణమికి, వైశాఖ పౌర్ణమికి చేయమంటూ ఉంటారు. ఏ పౌర్ణమికైనా సముద్ర స్నానం చేయాలి. ఎందుకు సముద్ర స్నానం చేయాలి అంటే ఈ పాఠం నేర్చుకోవాలి. అలా సముద్రం కంటే వేరుగా ఉన్నదా? లేదు కదా. మట్టి కంటే కొండ వేరుగా ఉన్నదా? లేదు కదా. ఏమండి, మట్టి తనంతట తానే కొండ అయిందా? ఎవరైనా చేస్తేనేగా అయింది అన్నాడు. ఎవరు కాదన్నారు? నిమిత్త కారణం. భూమి యొక్క శక్తి ప్రభావం, సముద్రం యొక్క శక్తి ప్రభావం, ఈ రెండు ఘర్షణ బలాలలో నుంచి అలా ఉత్పన్నాయి. ప్రశాంత్ మహాసాగర్, పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది, దాంట్లో అలలు ఉండవు. కానీ ఒడ్డు మీద చూస్తే ప్రతి చోట అలలు ఉంటాయి. సముద్ర మధ్యంలో అలలు ఉండవు, కానీ ఒడ్డు మీద ఎందుకు ఉండవు? ఒడ్డు మీద ఎందువల్ల వచ్చినాయి? రెండు ఘర్షణ బలాల వల్ల వచ్చినాయి. అలాగే నిమిత్త కారణం అది. కుమ్మరి నిమిత్త కారణం. ఆయన కొన్ని పనిముట్లు వాడాడు, సారే కర్ర, కుమ్మరి సారే, కుమ్మరి కర్ర. అలాగే ఈ దేహము, ఈ దేహమునందున్న దేహి, దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ. పరమాత్మ సర్వకారణం. ఈ దేహం ఉపాధి, ఉపాదాన కారణం. ఒకటి ఉండాలా వద్దా? మట్టి అనేది ఒకటి ఉండాలా వద్దా? ఉండాలి. అది పంచభూతాలు, అది ఉపాదాన కారణం. మరి నిమిత్త కారణం ఉండాలా వద్దా? కుమ్మరి ఉండాలి. వాళ్ళు లేకపోతే ఎట్ట తయారవుతుంది కొండ? ఇలా జాగ్రత్తగా ఈ మూడు స్థాయి భేదాలని అర్థం చేసుకోవాలి. ఒకటేమో ఉపాదాన కారణం, ఒకటేమో నిమిత్త కారణం, ఒకటేమో సర్వకారణం. సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం. దక్షిణామూర్తి స్తోత్రం చెప్తున్నాం. చదవండి. నీటికి నీరు పరమైన రూపం, అల అశాశ్వత రూపం. అంతే కదా. కళ్ళ ముందు కనబడుతూనే ఉంది కదా, సముద్రం ఎప్పుడు ఒకలాగానే ఉంది, అలలు వచ్చిపోతున్నాయి. ఈ అల సత్యమండి అనే లోపలే విరిగిపోతుంది. మానవుడికి కూడా అంతే. ఏమిటి? ఈ ఆలోచన సత్యమండి అనే లోపు ఆ ఆలోచన విరిగిపోతుంది. ఈ సంకల్పం సత్యమండి అనే లోపు ఆ సంకల్పం విరిగిపోతుంది. నీరు అలను పరమమైన నీటి రూపంగానే శాసిస్తున్నది. వేరుగా ఏమైనా ఉందంటే అలలో కూడా నీరే ఉంది. నియమిస్తున్నది.
పుట్టుక స్థితి లయ దశలలో. అంతే కదా, అలా సముద్రంలోనే పుట్టింది, కొద్దిసేపు ఉన్నట్టు కనపడింది, తర్వాత కొద్దిసేపటికి లయం. ఉత్పత్తి స్థితి లయం. పుట్టడం అక్కడే పుట్టింది, ఉండటం అక్కడే ఉంది, పోవడం కూడా అక్కడే పోయింది. అలాగే పంచభూతాత్మకమైన దేహాలన్నీ పంచభూతాల్లోనే పుడుతున్నాయి, కొంతకాలం ఉన్నాయి, కొంతకాలం వల్ల పంచభూతాల్లోనే పోయింది. అందుకే అలకు నీరు పరమేశ్వర రూపం. అది దానికి ఆధారం, దాని ముందు ఉన్నది ఆద్యంతముల కంటే ముందుంది కాబట్టి అది పరమేశ్వరుడు. పంచభూతాలు ఎవరి వలన ఏర్పడ్డాయో, ఎవరి చేత ఏర్పడ్డాయో అది పరమేశ్వరుడు. ఆ పంచభూతాల లోపల ఏర్పడినటువంటి స్థావర జంగమాత్మకమైన సృష్టికి కూడా ఆ పరమేశ్వరుడు ఒక్కడే, ఆ ఆత్మ ఒక్కటే, ఆ బ్రహ్మం ఒక్కటే. నీరు లేక అలకు అల రూపం లేదు. ఈశ్వరుడు లేక జీవునికి రూపం లేదు. సృష్టిలో జీవుడు చూచే భౌతిక పదార్థములు, విషయములు, నామరూప క్రియాగుణములు, అహంకార మమకారాదులు, సుఖ దుఃఖాది ద్వంద్వములు అన్నీ జగత్ అని చెప్పబడుతున్నది. అంటే జగత్ అంటే నిర్ణయం ఇదే, సర్వద్వంద్వానుభవము జగత్, వేరే ఏం లేదు. ఏకత్వానుభవం స్వరూప జ్ఞానం, బ్రహ్మం ఆత్మ. ద్వంద్వంగా నీకు తోస్తోంది, ద్వంద్వంగా అనుభవం అవుతుంది, ద్వంద్వంగా నువ్వు ప్రేరేపించబడుతున్నావు, ద్వంద్వంగా నీవు దాని యందు సంగత్వ దోషాన్ని పొందేవు, ఏకంగా గుర్తించలేదు, విషమంగా గుర్తించావు, సమంగా లేవు. అది అజ్ఞానం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.